Hi children, welcome to Education and Facts channel. International Maths Olympiad second standard sums చూద్దాం. ఫస్ట్ సమ్ వచ్చేసి సెలెక్ట్ ద కరెక్ట్ ఆప్షన్స్ చూద్దాం. 481 ప్లస్ 560 ఈజ్ ఈక్వల్ టు 1040. నెక్స్ట్ ఆప్షన్ బి 980 మైనస్ 235 ఈజ్ ఈక్వల్ టు 740. సి ఆప్షన్ 386 plus 920 is equal to 1306. Next, D option 420 minus 240 is equal to 182. అయితే ఇవి ఎడిషన్స్ మీద సబ్స్ట్రాక్షన్స్ మీద ఇవేముంది ఈజీగా కదా ఎడిషన్ సబ్స్ట్రాక్షన్ చేస్తే ఆన్సర్ తెలుస్తుంది కదా అనుకుంటాం. కాకపోతే మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏంటంటే మనకి ప్రాసెస్ తెలియడమే కాదు, అలాగే టైం మేనేజ్మెంట్ ఉండాలి. అవతల వాళ్ళకన్నా మనం కొంచెం స్పీడ్గా చేయగలిగితేనే మనకి మార్క్స్ గెయిన్ చేయడానికి పాసిబుల్ అవుతుంది. ఓకే, కాకపోతే ఇది ఏంటంటే మనం డాల్గా అయితే 481 ప్లస్ 560 వేసేసి చెక్ చేస్తాం ఆన్సర్, ఇది కరెక్టా కదా, ఇది నెక్స్ట్ ఇది అలా ఇవి చెక్ చేస్తాం. కానీ ఇక్కడ అలా చేస్తే టైం కొంచెం టేకింగ్ అవుతుంది. సో స్మాల్ ట్రిక్ కానీ లాజిక్ కానీ యూస్ చేస్తే మనం మార్క్స్ గెయిన్ చేయగలుగుతాం. సో ఫస్ట్ ఇక్కడ 481 ఉంది కదా, మనం అన్నీ చేయకుండా 481 వేసుకొని 560 యాడ్ చేసేసి అలా చెక్ చేయకుండా ఫస్ట్ ఓన్లీ ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకుందాం. ఫస్ట్ ఇక్కడ చూస్తే లాస్ట్ డిజిట్ ఎంత ఉంది, 481లో లాస్ట్ డిజిట్స్ వెరిఫికేషన్ చేస్తాం. ఫస్ట్ చూడండి, ఇక్కడ లాస్ట్ డిజిట్ ఇక్కడ లాస్ట్ డిజిట్స్ యాడ్ చేస్తే ఇక్కడ లాస్ట్ డిజిట్ రావాలి, అంతే కదా. ఇప్పుడు ఇక్కడ లాస్ట్ డిజిట్ 1 ఉంది, ఇక్కడ 0 ఉంది. 1 ప్లస్సే కదా ఉంది సింబల్, ప్లస్ చేస్తే 1 ప్లస్ 0 చేస్తే లాస్ట్ డిజిట్ ఎంత రావాలి, యాక్చువల్గా అయితే 1 రావాలి. కానీ ఇక్కడ 0 ఉంది అంటే ఫస్టే మనకు అర్థమవుతుంది ఈ ఆప్షన్ రాంగ్ అని. ఓకే, దీన్ని తీసేయండి. నెక్స్ట్ బి ఆప్షన్ చూద్దాం. ఇక్కడ లాస్ట్ డిజిట్ వచ్చేసి 0 ఉంది, ఇక్కడ 5 ఉంది. కానీ చూడండి, ఒకటి అబ్జర్వ్ చేయండి, మనం అన్ని ప్లస్ చేసేయకూడదు. ఇక్కడ చూడండి మైనస్ ఉంది అంటే 0లో నుంచి 5ని సబ్స్ట్రాక్ట్ చేయాలి. 0 నుంచి సబ్స్ట్రాక్ట్ చేయలేం కాబట్టి ఇక్కడ నుంచి బారో తెచ్చుకుంటాం కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి ఈ 0 కాస్త 10 అయిపోతుంది. 10లో నుంచి 5 సబ్స్ట్రాక్ట్ చేస్తే ఎంత రావాలి, 5 రావాలి. కానీ ఇక్కడ ఎంత ఉంది, 0 ఉంది. సో అంటే ఇది కూడా రాంగే. నెక్స్ట్ సి ఆప్షన్ వెరిఫికేషన్ చేద్దాం. ఇక్కడ లాస్ట్ డిజిట్ వచ్చేసి 6 ఉంది, నెక్స్ట్ 0 ఉంది. 6 కానీ చూడండి ఇక్కడ సింబల్ ఏముందో ప్లస్ ఉంది అంటే 6 ప్లస్ 0 ఎంత రావాలి, 6 ప్లస్ 0 6. సో ఇక్కడ 6 ఉంది. ఓకే, ఇది ఆప్షన్ సి. కాసేపు నెక్స్ట్ చూద్దాం, ఇది రైట్ అనిపిస్తుంది. సో నెక్స్ట్ కూడా వెరిఫై చేద్దాం. ఇక్కడ లాస్ట్ డిజిట్ 0 ఉంది, ఇక్కడ లాస్ట్ డిజిట్ 0 ఉంది. రెండు 0లో ఉన్నాయి కాబట్టి 0లో నుంచి 0 సబ్ట్రాక్ట్ చేస్తే 0నే. సో ఇక్కడ ఎంత ఉంది, ఆప్షన్ 2 ఉంది అంటే ఇది కూడా రాంగ్నే. నెక్స్ట్ ఇది చూడండి, సో అన్నీ రాంగ్ అయినాయి కాబట్టి మనకి ఇంకా ఆప్షన్ సి ఆన్సర్. కానీ ఒకవేళ ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే ఇప్పుడు దీనికి 6 ఉంది, సో దీనికి కూడా 0 ఇచ్చారంటే మనం అప్పుడు సాల్వ్ చేయాలి. ఇది రెండు చెక్ సాల్వ్ చేస్తే అప్పుడు మనకి రెండిట్లో ఒకటి అనేది అర్థమవుతుంది. అదే 4 సేమ్ చేయాలంటే మనకి చాలా టైం టేకింగ్. సో మనం ఇది ఫాలో అవ్వాలి టైంతో త్వరగా అయిపోవడానికి, ప్రాబ్లమ్స్ త్వరగా క్లియర్ చేయడానికి.